ఆచి చికెన్ మసాలా. డీలిమిటేషన్ బిల్లు నిన్నటిదాకా సభ బయట చర్చ జరిగింది. ఇప్పుడు ఈ రచ్చ సభ లోపలికి ప్రవేశించింది. బట్ సబ్జెక్ట్ సేమ్, అదే వర్షన్, అదే స్టాండ్. ప్రోరేటా ఫార్ములా దక్షిణాది కొంప ముంచుతుందని విపక్షాలు అంటుంటే, లెక్క తగ్గితే ఒట్టు దక్షిణాదికి తమది గ్యారంటీ అని అంటున్నారు మోదీ అండ్ షా. డీలిమిటేషన్ బిల్లుపై అసలు సీసల చర్చ ఇంకా మొదలవలేదు గానీ లోక్సభలో లొల్లి మాత్రం మరో స్థాయిలో జరుగుతోంది. ఇదే టెంపోలో ఓ కొత్త పాయింట్ తీశారు సీఎం స్టాలిన్. అవుట్ అండ్ అవుట్ బ్లాక్ డ్రెస్ వేసుకుని డీలిమిటేషన్ బిల్లు కాపీలకు నిప్పంటించి నిరసన తెలిపారు. అలా చేస్తూ ఓ డైలాగ్ కొట్టారు సీఎం స్టాలిన్. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలను డైవర్ట్ చేయడానికే కదూ ఈ హడావుడి బిల్లు అంటూ కామెంట్ చేశారు. మోదీ ప్రభుత్వం ఎన్ని వ్యూహాలు పన్నినా, ఎలాంటి ఎత్తుగడలు వేసినా ఎలక్షన్స్ నుంచి తమ ఫోకస్ మార్చలేరు అంటూ అటెన్షన్లోకి వచ్చారు. డీలిమిటేషన్ బిల్లు అంశాన్ని సైతం ఎన్నికల ప్రచారంలో భాగంగా వాడేశారు. ఇక రాహుల్ గాంధీ పార్టీ స్టాండ్ను క్లియర్గా చెప్పారు. చిన్న రాష్ట్రాలు మరింత చిన్నగా, పెద్ద రాష్ట్రాలు మరింత పెద్దగా అయ్యే ఈ ప్రోరేటా ప్రాసెస్ను వ్యతిరేకిస్తున్నామన్నారు. అలా అంటూ ఉత్తరాదిన మరింత పట్టు పెంచుకునేందుకే బీజేపీ 50% సీట్ల పెంపు ఫార్ములా అమలు చేస్తోందని విమర్శించారు. इनका जो प्रपोजल है इसमें एक और बहुत खतरनाक चीज हो रही है. सच्चाई ये है कि अगर जो मोदी जी चाहते हैं हो जाए तो जो छोटे स्टेट्स हैं, साउथ के स्टेट्स हैं और नॉर्थ ईस्ट के स्टेट्स हैं, उनका रिप्रेजेंटेशन कम हो जाए. उनको भयंकर नुकसान होने वाला है और मैं इसको एंटी नेशनल एक्टिविटी मानता हूं. ప్రియాంక గాంధీ సైతం డైలాగులతో డైనమైట్స్ పేల్చారు. మహిళా కోటా బిల్లు పేపర్లలో డీలిమిటేషన్ బిల్లు కాపీలు పెట్టి లోక్సభ స్థానాలు పెంచాలనుకోవడం వెనుక పెద్ద కుట్రే ఉందంటున్నారు ప్రియాంక. ప్రోరేటా పద్ధతిలో డీలిమిటేషన్ చేస్తే కొన్ని రాష్ట్రాలకు అన్యాయం జరగడమే కాదు, ఈ బిల్లు ఆమోదిస్తే ప్రజాస్వామ్యం అంతమవుతుందని విమర్శించారు. और कुछ प्रदेशों की ताकत कम करके लोकतंत्र की धज्जियां उड़ाकर अगले चुनाव के लिए अपनी पार्टी की मजबूती का ढांचा बनाया जा रहा है. हंस रहे हैं गृह मंत्री जी, हंस रहे हैं. సీఎం రేవంత్ రెడ్డి అయితే సీడబ్ల్యూసీ మీటింగ్కు వెళ్లినప్పటి నుంచి ఎక్కువసార్లు ఈ టాపిక్ పైనే మాట్లాడారు. ప్రోరేటా డీలిమిటేషన్తో దక్షిణాదికి శాశ్వతంగా అన్యాయం జరుగుతుందని మొదటి నుంచి మొత్తుకుంటున్నారు. పన్నులు కట్టడం, సలాం కొట్టడం అనే విధానానికి మేము 100% వ్యతిరేకము. నేను నిర్దిష్టంగా చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, మీరు చేస్తున్న కుట్ర దీర్ఘకాలంలో ఈ దేశానికి చాలా పెద్ద సమస్యగా, విపత్తుగా మారుతుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. బట్ ప్రతిపక్షాల వర్షణ ఎలా ఉన్నా దక్షిణాదికి సీట్లు తగ్గవు అనే స్టాండ్నే మరోసారి వినిపించారు హోంమంత్రి అమిత్ షా. సౌత్ స్టేట్స్ లో ఎక్కడెన్ని సీట్లు పెరుగుతాయో లెక్కలు చెప్పారు. दूसरा राज्य है आंध्र प्रदेश. इनकी अभी 25 सीटें हैं आंध्र प्रदेश की, और अब की स्थिति में उसका प्रतिशत प्रतिनिधित्व 4.60 है, 4.60. अब इसमें भी 50% लगभग वृद्धि होगी, तो सीटें हो जाएगी 38, और 4.60 की जगह 4.65% उनकी शक्ति हो जाएगी. तेलंगाना में 17 सीटें हैं अभी, और उनकी शक्ति 543 के सदन में प्रतिशत 3.13 है. अब उसमें 50% की वृद्धि होगी और सीटें हो जाएगी 26. ఇది మోదీ గ్యారంటీ అంటున్నారు ప్రధాని. డీలిమిటేషన్ పై టెన్షన్ పెట్టుకోనక్కర్లేదు, బిల్లు చూశాక తాము చెప్పేది విన్నాక మీకే అర్థమవుతుందని ఒక చిన్న మాటతో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. चाहे दक्षिण हो, उत्तर हो, पूर्व हो, पश्चिम हो, छोटे राज्य हो, बड़े राज्य हो, मैं आज एक जिम्मेवारी से कहना चाहता हूं कि निर्णय प्रक्रिया किसी के साथ भी भेदभाव नहीं करेगी. ये निर्णय प्रक्रिया किसी के साथ अन्याय नहीं करेगी. अगर गारंटी शब्द चाहिए तो मैं गारंटी शब्द उपयोग करता हूं. वादा की बात करते हो तो मैं वादा शब्द उपयोग करता हूं. अगर तमिल में कोई अच्छा शब्द हो तो वो भी मैं बोलने के लिए तैयार हूं. సో ఇది సంగతి. డీలిమిటేషన్ పై అసలైన డిస్కషన్ మొదలు పెట్టక ముందే ఇలా ఉంటే ఈ 2 రోజులు ఇంకెలా ఉంటుందో.